హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు శుభవార్త అయితే వచ్చేసింది. జూన్ 2 నుండి అమలు. దీని గురించి అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసి ఉన్న బకాయిలపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్లతో పాటుగా పెండింగ్ చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అదేవిధంగా ఉద్యోగులకు 2 డిఏలతో పాటు ఆరోగ్య పథకం ప్రకటించేలా కసరత్తు జరుగుతుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చింది. ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 29న సమావేశాన్ని నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, పంచాయతీ రాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్లతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగులు లేవనెత్తిన సమస్యల గురించి సబ్ కమిటీ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. 29న సబ్ కమిటీ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారంపై చర్చించాలని నిర్ణయించారు. భట్టితో భేటీ తర్వాత ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు కీలక అంశాలను వెల్లడించారు. ఉద్యోగులకు 11,000 కోట్ల బకాయిలు చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య పథకంను ప్రకటిస్తామని చెప్పారని వెల్లడించారు. 5 డిఏలలో 1 లేదా 2టిని అందజేస్తామని చెప్పారని వివరించారు. జూన్ 2 సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేస్తారని చెప్పారు. ఈ మేర దినోత్సవం నాడు ఉద్యోగుల అంశాలపైన ప్రభుత్వం కీలక ప్రకటన దిశగా కసరత్తు జరుపుతుంది. ఉద్యోగులు చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఆరోగ్య పథకం విధి విధానాలపైన ఆరోగ్య సంఘాల నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అదేవిధంగా ఉద్యోగుల సంఘాలు విలీనంకు రంగం సిద్ధమైంది. ఇక నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ ఒకే జేఏసీగా పనిచేయాలని డిసైడ్ అయ్యారు.